హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అభి. ఈ ప్లాంట్ ఏంటో చూసారా? చూపిస్తూ ఉండండి. వర్షం పడుతుంది, మాకు ఇవాళ ఫుల్గా ఉందండి వాన. ఇదిగోండి, చెప్పగలరా ఎవరన్నా ఇదేం ప్లాంట్? స్వీట్ లెమన్. దీన్ని ఇలాగే తినేయచ్చండి, చిన్న చిన్నవి. ఇది 1.5 year అయిందండి నేను వేసి ప్లాంట్. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చాలా వరకు నేను మొక్కలన్నీ కూడా ఆన్లైన్లోనే తెప్పించుకుంటానండి. నాకు ఇది నర్సరీలో దొరకలేదు, అందుకనేసి ఆన్లైన్లో తెప్పించా. 1.5 year, కానీ 1 yearకి అది పూత వచ్చేసింది, కానీ నాకు పిండి అనేది దిగలేదండి. ఎందుకనో ఫెర్టిలైజర్స్ మనం ఆర్గానిక్గా ఎన్నేసినా కానీ ఎందుకనో దిగలేదు. మాకు ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది, కానీ వీటికి మొన్న ఈ మధ్య వర్షానికి ముందే నేను ఫెర్టిలైజర్ వేసాను అనమాట. పల్లి చెక్క, ఆవ చెక్క, ఇవన్నీ ఆల్ మిక్సర్ కేక్స్ ఉంటాయి కదండి మనకి, అవి వేసాను. అందుకని ఫుల్ బ్లూమింగ్లో ఉంది మొన్నటిదాకా. ఈ వర్షాలకి కొంచెం మొత్తం ఫ్లవరింగ్ అంతా రాలిపోయిందనమాట. ఇదిగోండి, ఫ్లవర్ ఇట్లా వస్తుంది, వైట్ ఫ్లవర్లో వస్తుంది అనమాట. అక్కడక్కడ ఫ్లవరింగ్ బాగానే వచ్చింది. ఇదిగోండి, పిందులు కూడా బాగానే దిగినాయి. ఇదిగోండి, పిండి ఇలా ఉంటుంది అనమాట, చిన్నది, గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఇవి కూడాను. ఇది చిన్న ఫ్లవర్స్ అనమాట. ఇది స్టార్టింగ్ ఫ్లవర్ ఇట్లా ఉంటుంది, బుడిపిలాగా ఫస్ట్ మొగ్గలా ఉంటుంది. అదిగోండి, ఇదంతా ఒకటే ప్లాంట్. వన్ సైడ్ మాత్రమే ఇది మొత్తం ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఒకసారి దిగింది. దీన్ని నేను సమ్మర్లో కట్ చేశానండి. కంపల్సరీ మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, అక్కడక్కడ దాక్కుని ఉన్నాయి ఇవి. అదిగోండి, బాగున్నాయి కదా చిన్న చిన్నవి. ఎన్ని వస్తాయో చూడాలి. ఇంకా ఫ్లవరింగ్ అయితే బాగానే ఉంది ప్రజెంట్, మరి ఎన్ని కాయలు దిగుతాయో తెలీదు, కానీ చూడాలి ఎన్ని వస్తాయో. వీటికి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా వచ్చేది ఇదిగోండి, మిల్లీ బగ్స్ అనేది వర్షాకాలం కంపల్సరీ వస్తుందన్నమాట. జస్ట్ ఇలా రిమూవ్ చేసేయండి హ్యాండ్ తోటి, అంతే. చిన్నవి మిల్లీ బగ్స్ ఇలా గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. ఇది కూడా నిమ్మజాతికి సంబంధించిందే కదండి, కాకపోతే ఇది కొంచెం స్వీట్ లెమన్ కదా. ఆ లెమన్ని మనం అలానే తినేయచ్చు, చాలా తీయగా ఉంటుంది అది. అదిగోండి, అక్కడక్కడ కొంచెం ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. అదిగోండి, ప్రతి దానికి ఫ్లవరింగ్ అనేది ఉంది. ప్రజెంట్ ఎన్ని వస్తాయి అనేది తెలీదు. ఇది మొత్తం ప్లాంట్ అండి ఇది. ఇదిగోండి, 1.5 year ప్లాంట్ ఇది. నేను 20 లీటర్లు 15 లీటర్లు ఉంటుంది. ఇది 15 లీటర్లు ఉంటుంది కంపల్సరీ. 15 లీటర్ బకెట్లో వేసాను. 1.5 year అయింది. మొదలు చూసారా ఎంతలా ఉందో. మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే మొదలు కొంచెం లావుగా ఉంటుందండి. మొదలు లావుగా ఉందనుకోండి, మనకు ఈల్డ్ అనేది బాగా వస్తాయి అన్నమాట. చక్కగా భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. ఇవి ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం దిగినాయి వర్షాకాలానికి. వీటికి మనం 15 రోజులకు ఒకసారి ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ అనేవి వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఈల్డ్ అనేది వస్తుంది, మనకి మంచి హార్వెస్ట్ అనేది దిగుతుంది అన్నమాట. ఇది కూడా పక్కన ఉన్న చూసారా, ఈ మొక్క కూడా అదేనండి. దీని కొమ్మ కట్ చేయాలి, ఇంకా బాగా పెరిగిపోయింది వర్షానికి. అది బత్తాయి అన్నమాట. అది వేసి 1 year అవుతుంది. అది కూడా ఆన్లైన్లోనే తెప్పించాను. చూసారు కదా, మీరు కూడా చక్కగా ఇంట్లోనే ఇలాగా ఆర్గానిక్గా పెంచుకోండి మొక్కల్ని, చక్కగా పెరుగుతాయి. పెరగవంటూ ఏమీ ఉండవండి, అది మన చేతిలోనే ఉంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల అవి కూడా పెరుగుతూ ఉంటాయి. మొక్క వేసేసాం కదా, ఇంకా మనం చూసుకునేది ఏముంది అని అంటే సరిపోదండి. మనకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎలాగైతే మెడిసిన్స్ అవి వేసుకుంటామో, వీటికి కూడా మనం ఎరువు అనేది వేసామనుకోండి, చక్కగా పెరుగుతాయి మొక్కలు. ఏ మొక్క అయినా సరే కింద వేసిన దానికిను టబ్లో వేసిన దానికి, ఇలా బకెట్లో వేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అయినా సరే చక్కగా మనకి పెరుగుతాయి, పెరగకుండా మాత్రం ఉండవు, బాగా పెరుగుతాయి. ట్రై చేయండి మీరు కూడాను, మంచి హార్వెస్ట్ అనేది తీసుకోండి. ఇది స్వీట్ లెమన్. ఇది కొంచెం ఎప్పుడు పెరుగుతాయా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ బాగానే వచ్చినాయి రావటం కూడాను. పూత పిందే బాగా నిలబడిందండి నాకైతే.
వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.